సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనే మాటలు మాట్లాడే లీడర్లకు నీతి నియత అనేటి ఎన్నడో బొంద తోడిపెట్టిండ్రు. కష్టపడి గెలిపించిన పబ్లిక్ ను టికెట్ ఇచ్చిన పార్టీలకు సున్నం పెట్టి వేరే పార్టీ కండువా వేసుకునుడు ఈ నడుమ బాగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీ లీడర్లు షాక్ల మీద షాక్లు ఇస్తుండ్రు. నిన్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఈటలకు ప్రచారం సుతశాలు చేసిండు. మళ్ళీ అలా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడన్న సీఎం సార్ ను కలిసిండు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుండట. ప్రకాష్ గౌడన్న ఇదివరకే ఓసారి కూడా సీఎం ను కలిసి వచ్చిండు. మరి అప్పుడు పార్టీ మారుతురట కదా అనంటే షిషి పార్టీ నిడిచి ఓనేమోను గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ నిడిచి పోయిండు. అది మంచి పద్ధతి కాదు. పోయేటోడు పోతాడు. మేమైతే పార్టీలోనే ఉంటామని చెప్పుకొచ్చిండు. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలని మీరు అడుగుతున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలి అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటి కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది. ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు. మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒక పరి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకునే వారికి విడిచిపెట్టేస్తాడు. ఎవరు ఆలోచిస్తారు? ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. మరి 3 నెలలు తిరిగే వరకు అన్న మెదడులో కూడా ఏదైనా పురుగు తిరిగిందో గానీ పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండానే పోయి సీఎం ను కలిసిండు. అందరూ అన్న పార్టీ మారతాడనే అంటున్నారు. తోటోళ్ళంతా కాంగ్రెస్ లకు పోతుండ్రు కాబట్టి నేను జల్దీ పోయి ఏదైనా బెర్తు చూసుకుంటా అని పోతుండా. ఇక కార్ పార్టీ ఇంజన్ డక్కా కొట్టిన షాల్ కాదని ఊహించుకొని పోతుండా. పవర్లున్న పార్టీలుంటే ఆ పాతార వేరుంటదని పోతుండో తెలియదు గాని పార్టీ అయితే మారుడు పక్కా అని అంటుర్రు. ఓషిని మరీ ఇంత అధ్వానం ఉంటారా అమ్మ మనుషులు? ఏటీఎంల దోసుకునుడు ఎట్లనో ఇడుస్తలేరు. ఆఖరికి ఏటీఎంల నింపనీకే పైకం తెస్తున్న బండ్లను కూడా ఇడుస్తలేరంటే ఎంత కరువులున్నారో. మరీ గింత ఘోరమా? ఆడు ఎవడో గాని ఎప్పటి సందో మాట పెట్టినట్టున్నాడు. మళ్ళా ఆ దొంగ దొరికిండా లేడా అని పురాగార్చుకుందాం పారి. షీ ఇంత కష్టం చేసుకొని బతికితే కాదా దొంగతనాలు చేసుకుంటా దొరకమని ఎన్ని దినాలు తప్పించుకుంటారు చెప్పుండ్రి. దొంగోడు అన్నాక ఎన్నడో ఓ పారి పోలీసోళ్ళ లాఠీ దెబ్బలు తినకమా అంత ఆడు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాడ ఏటీఎం లో ఒడిచిపోయిన పైకం నింపనీకే బండ్లే కొన్ని పైసలు తీసుకొని పోతురట. ఇక అలా కాకలయి కడుపులింత ఆసరేసుకుందామని కర్నూలు రోడ్డు కాడున్న ఇండియన్ పెట్రోల్ బంకు కాడ ఆపి తిననీకే పోయిరట. వచ్చి చూసేసరికి బండి డోర్లు తీసున్నాయట. తెచ్చిన పైసలల్లో 100 రూపాయల కట్టలే ఉన్నాయి. 500 రూపాయల కట్టలు కనిపించలేవట. వాళ్ళు తెచ్చిన 68 లక్షలల్లో 64 లక్షలు కానొస్తలేవు. ఎంబటే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి సీసీ కెమెరాలను చూస్తే అస్సలు దొంగ బయటపడ్డాడు. ఈ గణకరం చేసింది ఎవడో కాదు, మున్పు ఆ పైసలు నింపేటోళ్ళ కంపెనీలని పనిచేసిన మహేష్ అనేటోడు. ముద్దుగా మాస్క్ వేసుకొని వస్తే ఎవ్వలకు దొరక అనుకున్నాడు కావచ్చు. కానీ గాశారం బాలేక అడ్డంగా దొరికిపోయిండు. కామెపల్లి వారి పాలెమూర్లే వాళ్ళ ఇంటి ముంగటున్న మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టిండు. ఇక దొంగ దొరికినాక ఆ పెద్ద మనిషిని దొరకపోయి పోలీస్ టౌన్ లో భర్త పూజ చేసిర్రు. చూసిర్రా ఎట్లుందో కథ? పని చేసిన సంస్థకే బొక్క పెట్టాలని చూస్తే పోయి బొక్కల పడ్డాడు. ఎవరు చూడకపోయినా మీదికెళ్ళి దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. గిట్లా కరెక్ట్ టైంలో దొరకబట్టించి మైల పోలంతా తీపిస్తాడు. అందుకే జర చూసి నడుచుకోమంటాం. ఇక జన్మలాడి దొంగతనానికి ఓడు కావచ్చు పాపం బిడ్డ.